డబుల్ స్మార్ట్ ట్రైలర్ మనం అందరూ చూసే ఉంటాము. మనము కొంచెం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇస్మార్ట్ శంకరు, ఈ డబుల్ స్మార్ట్ కొంచెం సిమిలర్‌గా, ప్యారలల్‌గా ఉంటాయి ఈ స్టోరీస్. కానీ మనం అనుకుంటాం. కానీ ఇక్కడే కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందనమాట. కొంచెం తేడాగా తీశారు. ఒక మ్యాజిక్ పెట్టి తీశారు మన పూరి జగన్నాథ్ గారు. ఎలా అంటే, ఇస్మార్ట్ శంకర్‌లో ఫ్లాష్ బ్యాక్ ఏముండదనమాట. ఏదో ఉంటే లవ్‌ది సంథింగ్ అంతే ఉంటది. ఇక్కడ మాత్రము డబుల్ స్మార్ట్‌లో వాళ్ళ మదర్ సెంటిమెంట్ అండ్ విలన్‌ది కొంచెం చిప్ తీసుకొని ఈ రామ్ చిప్‌లో పెట్టడం, యాడ్ చేయడం, కొంచెం ఇద్దరు ఒకేలా యాక్ట్ చేస్తూ తనక రామ్ గారికి సొంతమైన వాళ్ళందరినీ రామ్ కొట్టడము, అంటే విలన్ ఉంటాడు కదా ఇందులో అతని బ్రెయిన్‌లో ఇలా కొట్టుకోవడం జరుగుతుంది. దెన్ లాస్ట్‌లో వాళ్ళ మమ్మీ అంతా కొంచెం గ్యాదర్ చేసి, మోటివేట్ చేసి కొన్ని అంతా వివరాలు జనరల్‌గా జరిగినప్పుడు తెలుసుకున్న తర్వాత కొంచెం యాంటీ అయ్యి వీళ్ళని చంపేస్తారు. పెద్ద ఇది సినిమా అనమాట. బట్ ఇక్కడ మనం ట్రైలర్ ఏమనుకుంటే కొంచెం సాంగ్స్ మణిశర్మ గారు అయితే కొంచెం సాంగ్స్ పర్లేదు. ఒక 70%, 80% అయితే మంచి బెస్ట్ మ్యూజిక్ కావచ్చు. సాంగ్స్ బాగానే ఇచ్చారు. డాన్స్ కూడా రామ్ పోతుంది చాలా అంటే చాలా ఎరగదీసి పడేశారు. అలీ గారు ఏమన్నా ఈ సినిమాలో కొంచెం కామెడీ ఎక్కువ పండించుండొచ్చు. నాకు తెలిసి పూజానాథ్ మార్క్ మనకు అడవలేదు. ఎందుకంటే పూజానాథ్ అంటేనే మాస్ మ్యాడ్ పిక్చర్ అయిపోయింది అంటారు. అదే క్రాక్ పట్టిస్తారు అనమాట. హీరో అంత మెంటల్ మాస్ ఉంటారు అనమాట. అలా కంపల్సరీ అది ఎక్స్పెక్టేషన్స్ మనకు పూరి మార్క్ కనబడితేనే ఆగస్ట్ 15న హిట్ కొడుతుంది. లేకపోతే మరి లైగర్ లాగా రిజల్ట్ చూడాల్సి వస్తుంది. కానీ మనం పూరి జగన్నాథ్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ సినిమాలో అలాంటి స్టఫ్ ఉంటుందని మనం నిజంగానే ఎక్స్పెక్ట్ చేద్దాం. బట్ రామ్ గారు అయితే యాక్టింగ్ మాత్రం చించి పడేశారు. ఆ కావ్య అయితే హీరోయిన్ కూడా డ్యాన్స్ బాగానే ఉంది, యాక్టింగ్ పర్లేదు అనిపిస్తుంది. బట్ మన పూరి గారి సినిమాలో కొంచెం రొమాన్స్ కూడా బాగానే ఉంటుంది. ఆ స్క్రీనింగ్, ఆ బీచ్ల దగ్గర ఉండే సాంగ్స్ అవి ఎప్పటికీ ఆయన వదిలిపెట్టడం బాగానే ఉంటుంది. బట్ డైలాగ్స్ మాత్రం పూరి గారి పంచ్ డైలాగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయి. కంపల్సరీ పూరి గారి డైలాగ్స్ కోసమే వెళ్తున్న సినిమాకి. మీరు ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్.